అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ పోటీల్లో గుంటూరుకు చెందిన నారాయణ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. స్పేస్ లో మానవుల జీవన విధానం, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయం, పంటల సాగు వంటి అంశాలపై విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా ప్రదర్శనను తిలకించిన నాసా శాస్త్రవేత్తలు విద్యార్థులను అభినందించారు. ఈ మేరకు నాసా నుండి అవార్డుకు ఎంపిక చేశారు. నాసా నుండి అవార్డు అందుకున్న విద్యార్థులను నారాయణ స్కూల్ ఏజీఎంలు జానకీరాం రెడ్డి, వెంకటేశ్వరరావు, విజయ్ బాబు, ప్రిన్సిపల్ నవీనారెడ్డి అభినందించారు. I just want to start the press meet. Once after the press meet is Ji Mehna, please come on to us. Okay, sir. The students, thank you. కావచ్చు ఆల్రెడీ మీకు తెలుసు రీసెంట్ గా చూస్తున్నారు ఎలాన్ మస్క్ అనే నాసా అనేది ఒక పెద్ద విభాగం. అంతర్జాతీయ స్థాయిలో తనకి గుర్తింపు ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా నాసా వాళ్ళు ప్రతి సంవత్సరము కొన్ని ప్రాజెక్టులని తయారు చేయవలసిందిగా అందరికీ చెప్తారు. మేము గత 3 సంవత్సరాలుగా కొన్ని ప్రాజెక్ట్స్ చేసి పంపిస్తున్నాము. ప్రతి సంవత్సరం నారాయణ విద్యా సంస్థలు ప్రాజెక్టులు మేము అందుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము బయాలజీ విభాగంలో 2 ప్రాజెక్టులు పంపించాము. ఆ 2 ప్రాజెక్టులు కూడా మేము సొంతం చేసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. మా నారాయణ విద్యా సంస్థలు పంపించిన ప్రాజెక్టులు అన్నింటిలో 60% ప్రాజెక్ట్స్ నారాయణనే సొంతం చేసుకుంది. గుంటూరులోని మా విద్యా సంస్థల్లో మా సంస్థలో మేము పంపించిన 2 ప్రాజెక్టులను కూడా సంపాదించాము. దీనికి ముఖ్య కారకులైన పిల్లలు, దానికోసం కృషి చేసిన పిల్లలకి, టీచర్లకి, వారికి తోడ్పాటు అందించిన పేరెంట్స్ కి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి అవకాశాన్ని కల్పించి మాకు గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని ముందుంచి నడిపించిన happy to announce that our students have achieved honorary prizes at the NASA conducted NSS competitions. So we are very much happy that previously one of our branch from Guntur we bagged 2nd prize in this one. At the same time today we are very much happy to announce that 2 of our teams have won the prizes. So both the projects which we sent to US at the NASA center and our students have bagged the best prizes here. So 2 projects what we have sent to the central office or to the NASA office were Ares 36 and Luna 40. So ఈ 2 విభాగాలు, ఈ 2 ప్రాజెక్ట్స్లో మా పిల్లలు ఒక ప్రైజ్ సంపాదించడం అనేది పిల్లలకే కాకుండా సంస్థకి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకు దీన్ని గర్వంగా ఫీల్ అవుతుంది? మెయిన్ మనకి ప్రతి సంవత్సరం కూడా నాసా వాళ్ళు ఈ నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెక్స్ట్ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ గ్లోబల్ వైజ్గా అన్ని దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇలా సార్ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఆల్ 9,000 పీపుల్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అటువంటి దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ వచ్చిన సెలక్షన్స్లో గ్లోబల్ వైజ్గా చూసుకుంటే 49.2% సీట్స్ అనేది మా నారాయణ గ్రూప్ రావడం జరిగింది. ఇండియా వరకు చూసుకుంటే 62% నారాయణకు రావడం జరిగింది. దాంట్లో మన గుంటూరులో 4 సెలక్షన్స్ మనకి ఈరోజు రావడం జరిగిందండి. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఇటువంటి అచీవ్మెంట్స్ని మేము ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాము, కానీ ఎప్పుడు 1-2 వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరము ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అలాగే ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యేందుకు ముఖ్య కారణమైనటువంటి నాసాలో 2 అవార్డ్స్ సంపాదించిన SVNC బ్రాంచ్ నారాయణ స్కూల్ విద్యార్థులకు, ఇక్కడ విచ్చేసిన వారి తల్లిదండ్రులకు, అలానే
ఈ అవార్డు అచీవ్ చేయడానికి వాళ్ళ వెనక ఉండి కృషి చేసిన బయాలజీ టీచర్ గారికి, ఫిజిక్స్ టీచర్ గారికి, ఈ బ్రాంచ్ ప్రిన్సిపల్ మేడం గారికి, అలానే ఇక్కడికి విచ్చేసిన తోటి నారాయణ స్కూల్ బ్రాంచ్ యొక్క ప్రిన్సిపాల్స్కి, ఏజిఎంస్కి, మరీ ముఖ్య కారణం ఈ ప్రాజెక్ట్స్ని సెంట్రల్ ఆఫీస్ నుంచి పర్యవేక్షిస్తూ సెంట్రల్ ఆఫీస్లో ఉన్న